अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। पुण्णालवंशकलशाम्बुधिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगिगुरुमन्तरतों नमामि। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तां वन्दे గురుపరంపరాం। అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుఢామణి శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 215వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, లేదు లేదనుచు ఎందరు వాదించిన లేకపోదు పరిపూర్ణము, తాపోదు పోదనుచు నిలిపిన పోదని అనుకోకు ఎరుక పోనే పోతుంది, గట్టిగా లేచి పోనే పోతుంది. వాధాభేదము లేని వారిచే ఎరుకాది పాదుపికలించేటి పద్ధతి నెరిగితే పోనే పోతుంది, గట్టిగా లేచి పోనే పోతుంది అని అంటున్నాడు. లేదు లేదనుచు ఎందరు వాదించిన లేకపోదు పరిపూర్ణము. కాబట్టి ఇక్కడ మనకు పై కందార్థంలోనే చెప్పినాడు. ఎందుకు అనంటే, ఈ బోధ స్థితి, గురుబోధ అనేటువంటి పద్ధతి, ఆ స్థితి కుదిరినటువంటి వారులకు ఎరక శ్రేష్టలు నిలువవు. అబోధ స్థితి కుదరనటువంటి వారులకు ఈ ఎరుకనే కళ తోచి దాని శ్రేష్టలు నిరూపిస్తుంది అని మనకు పైకందార్థములో చెప్పినాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, లేదు లేదనుచు ఎందరు వాదించినా లేకపోదు. కాబట్టి ఎందరు వాదన చేసినా, ఇది లేదు లేదు అని చెప్పి ఎందరు వాదన చేసినా మరి అది కనబడదు పరిపూర్ణము. కానీ కనబడని దాన్ని వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, ఏదైతే కనబడుతుందో దానిని ఉన్నది అని చెప్తున్నారు. అంటే దేనిని ఉన్నదని చెప్తున్నారు ఇక్కడ? ఈ అంత వాదనలు చేసేటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఎవరైతే దైవాన్ని చూడమని చెప్తున్నారో నిజ దైవాన్ని వాళ్ళు చూపెడుతున్నారంటే చూపెట్టడము లేదు. మరి ఏ దేవుణ్ణి చూపెడుతున్నారు ఇక్కడ వీళ్ళందరూ? ఈ ఎందరూ లేదనుచు ఎందరూ వాదించిన పరిపూర్ణము లేదు లేదు అని చెప్పేటువంటి వారు ఎవరిక్కడ అంటే భౌతికవాదులు. ఈ భౌతికవాదులకు ఈ కండ్లకు కనబడేటువంటిదే దైవం అని చెప్తున్నారు, కానీ ఆధ్యాత్మికంగా అంతర్గతంగా ఆలోచన చేసి మరి ఏ ఆత్మ అని చెప్తున్నావో ఆత్మను దర్శించినటువంటి వారలా ఆత్మనే దర్శించలేనప్పుడు ఆత్మాతీతమైనటువంటి కేవలాత్మను వాళ్ళు దర్శించినారంటే, దర్శించినటువంటి వారలు మీరు చెప్తున్నారయ్యా అచలలు పరిపూర్ణము బట్టబయలు, మరి ఇది పరిపూర్ణము బట్టబయలు అచలము అని ఈ దైవం అని చెప్తున్నారు కదా, అది మాకు కనబడడం లేదు కాబట్టి ఆ కనబడడం దాన్ని మీరు ఉన్నది అని చెప్తున్నారంటే వాళ్ళు భౌతికంగా విచారణ చేసినటువంటి వారలు. కాబట్టి భౌతికంగా విచారణ చేసేటువంటి వారలు ఇది ఇక్కడ మరి ఉన్నది లేనిదాన్ని ఉన్నది అని చూపెడుతున్నారు, కానీ ఉన్న పరిపూర్ణమును ఉన్నది అని తెలుసుకునేటువంటి వారలు కాదు. కాబట్టి పోదనుచు నిలిపిన పోదని అనుకోకు ఎరుక
పోనే పోతుంది అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి వీళ్ళు భౌతికంగా విచారణ చేసేటువంటి వాళ్ళకి ఇది తెలుస్తుందా అంటే తెలియదు. కాబట్టి భౌతికమైనటువంటి ఈ చక్షు, ఈ యొక్క చర్మ చక్షులకు కనబడేటువంటి దానిని వాళ్ళు నిజమని నమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎందుకంటే వాళ్ళకు ఈ ఆశ అనేటువంటిది కోరికలు తీర్చేటువంటి వాడు దేవుడు అని చెప్పి కదా పోయేది ఇక్కడ. మరి తిరుపతికి పోతున్నారు అంటే ఆ తిరుపతికి పోయి ఏం కోరుకుంటున్నారు ఇక్కడ అంటే ఆశతోనే కదా తిరుపతికి పోయేది. నాకు ఇల్లు కావాలనో, కొడుకులు కావాలనో, బంగ్లా కావాలనో, సంపద కావాలనో ఈ కోరికలతో కోరుకొని వాళ్ళు ఎంటికలు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని మరి ఇవన్నీ తీసి అక్కడ మరి గుండు కొడుచుకొని వస్తున్నారు కదా. అంటే వీళ్ళ కోరికలు నెరవేరినాయి కాబట్టి ఆ ఎంటికలు తీసి ఆ కొన్ని గుండిలో వేసి వస్తున్నారు అని అన్నప్పుడు మరి వేసి అక్కడ లైన్ కట్టినారు కదా. మరి ఆ తిరుపతి దేవుణ్ణి దర్శించుకోవడానికి, ఆ దైవాన్ని దర్శించడానికి క్యూ లైన్ కట్టినారు కదా. ఆ క్యూ లైన్లో మరి క్యూ లైన్లో నిలబడి ఏడుకొండలవాడ వెంకటస్వామి గోవింద గోవింద అనుకుంటా మరి నామస్మరణ చేసుకుంటా మరి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి ఒక భేదము అక్కడ మరి చూడకుండా కూడా ఒకరినొకరిని నెట్టేసుకుంటూ మేము చూడాలి అనేటువంటి ఒక మరి ఆడ మొగ అనేటువంటి భేదము లేకుండా కూడా ఒకరినొకరు నెట్టేసుకుంటూ పోయి మరి చూసినారా అక్కడ అంటే చూసినాము అంటారు. ఏం కనబడ్డది మీకు అక్కడ అంటే ఆ నామాలతో కలిగినటువంటి నల్లని అయినటువంటి ఒక రాతి కనబడ్డది. ఆ నల్లటి రాతి అయినటువంటి వాడే గోవింద మరి నీల మేఘ శ్యామ వర్ణములతో కూడుకున్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వరుడు కనబడ్డాడు అని అంటారు, చెప్తారు. దర్శనమైనాడా అంటే దర్శనమైనాడు. మళ్ళీ అడిగితే ఏమో చూడనట్టు చూసినాము, ఆ నెట్టుట్లా ఆ క్యూ లైన్లో నిలబడి ఆ నల్లటి రూపం అట్లా కనబడ్డట్టు నామాలు కనబడ్డాయి, ఆ యొక్క కళ్ళు కనబడ్డాయి అని ఒకరు, మూతి కనబడ్డదని ఒకరు, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటారు. మరి చెప్పుకొని మళ్ళీ పోతారు కదా. అంటే మరి చూసినటువంటి వాడు, దైవాన్ని చూసినటువంటి వాడు మళ్ళీ ఎందుకు పోవాలి అక్కడికి అంటే మళ్ళీ ఆశలు మళ్ళీ పెంచుకొని మళ్ళీ ఆశలు తీరితే మళ్ళీ వస్తామని మళ్ళీ మొక్కుకొని మళ్ళీ పోతుంటారు. కాబట్టి అలాంటి వారు ఆ భ్రమభ్రాంతులతోనే కదా కనబడేటువంటి భౌతికమైనటువంటి రూపముతో కనబడేటువంటి దైవము రాతి, ఆ దైవమే నిజ దైవం అనేటువంటి ఒక భావనలో వీళ్ళందరూ పోతున్నారు కదా. మరి మరి అందరంటే సామాన్యులు పోతున్నారా, రాజులు పోతున్నారు, మంత్రులు పోతున్నారు, శాస్త్రవేత్తలు పోతున్నారు, పండితులు పోతున్నారు, పామరులు పోతున్నారు, వీళ్ళందరూ కూడా పోతున్నారు కదా. మరి దీన్ని మరి వాళ్ళు ఏమైనా విచారణ చేసి చూసినటువంటి వారలా దైవం అంటే ఈ రూపకంగా ఉన్నటువంటిదా మరి రాతే కదా. అంటే జడ భేదమే కదా అది. అంటే ఈ రాతిలో ఉన్నది దేవుడు అన్నప్పుడు మరి నీ ఇంట్లో రాతిలో ఉన్నది దేవుడు కాదా. ఇక్కడ లేడు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినావు కదా, ఇది రాతే కదా. కాబట్టి జడ భేదం అనేటువంటిది వాళ్ళు విమర్శనాత్మకంగా చూసినటువంటి వారలు కాదు. కాబట్టి వారలకు మరి ఈ రాతిని చూసినామయ్యా అంటే ఆ రాతిని మాకు చూపెడతావా, దానికి శబ్ద స్పర్శ రూప రసగంధములు ఉన్నటువంటి ఒకప్పుడు మరి పరిపాలించినటువంటి వాడు కదా ఇంకో వెంకటేశ్వర స్వామి. అక్కడి నుంచి వైకుంఠం నుంచి దిగి ఇక్కడికి వచ్చి రాతిగా మారినాడు. మరి ఆ రాతిలో శబ్దస్పర్శ రూప రసగంధములు ఉన్నవా? అలాంటి దైవాన్ని నువ్వు దర్శించినవంటే ఏమో మేము అవన్నీ చూడలేదయ్యా, కనబడ్డాడు అని అంటాడు. మరి అలాంటి వాడిని శబ్దస్పర్శ రూప రసగంధములు అనేటువంటి ఈ తెలివితో కూడుకున్నటువంటి దైవాన్ని నువ్వు చూపెట్టు, మేము పరిపూర్ణం చూపెడతాను. ఒకవేళ అచల ఋషులు ప్రశ్న వేసినట్లయితే వాళ్ళు చూపెడతారంటే చూపెట్టరు. నువ్వు దాన్నే చూపెట్టలేవు, నువ్వు పరిపూర్ణాన్ని మీకెట్లా చూపెడతాం మేము అని చెప్పి అచల ఋషులు ఒకవేళ అన్నట్లయితే, అందువరకు అచల ఋషుల చెంత వాళ్ళు ఒకవేళ వచ్చి చేరి నిజ దైవాన్ని మేము దర్శించాలనేటువంటి ఆకాంక్ష, మరి ఏ ఆశలు, ఏ కోరికలు ఈ పరిపూర్ణం తీరుస్తుందా? ఇక్కడ ఈ యొక్క విగ్రహము నీవు పోతే ఏడు కొండల మీదకి నువ్వు ఆశలు తీరినాయి అని చెప్పి మొక్కుకున్నది నీవే, మళ్ళీ కర్మ క్రియలు చేసింది నీవే, ఆ పని నెరవేర్చిందని చెప్పేది నీవే, మళ్ళా నేను ఆ భ్రాంతిలో నేను ఆ కోరికలు నాకు నెరవేరినాయి అని చెప్పేది కూడా నీవే. అదేమని చెప్తుందా అంటే అది జడ రూపమే కదా. మరి ఆ జడ రూపమైనటువంటి దానిని మరి అజడ రూపమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మని తెలుసుకొనలేక, ఆ పరమాత్మ కన్నా అతీతమైనటువంటిది ఏ పరిపూర్ణ పరభావ్యమైతే ఉన్నదో ఆ పరిపూర్ణ పరభావ్యమును నీవు గురుముఖత మరి విచారించి తెలుసుకోలేక నీవు మరి ఈ విధముగా చేస్తున్నారు కదా. మరి వాళ్ళకు ఇది తెలుస్తుందంటే తెలియదు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, మరి అలాంటి ఎరక పోనే పోతుంది, గట్టిగా లేచి పోనే పోతుంది. కాబట్టి మరి ఇది పొల్లు మాటన ఇలా చెప్పేటువంటిది ఎరక అనేటువంటిది ఎలా పోతుంది మరి ఇక్కడ
అంటే వాదభేదము లేని వారి చేయరు కాది పాదుపె కలించేటి పద్ధతి నెరిగితే పోనే పోతుంది గట్టిగా లేచి పోనే పోతుంది అని అంటున్నాడు ఇక్కడ. వాదభేదము లేని వారిచే, అంటే వాదభేదము లేనటువంటి వారు ఎవరిక్కడ అంటే అచల ఋషులు, వారి చెంత ఈ యొక్క పాదు పెకలించు అంటున్నాడు ఇక్కడ. దేని పాదు అంటే ఎరక యొక్క పాదు పెకలించినట్లయితే నీకు అప్పుడు దర్శనం అవుతుంది పరిపూర్ణ పరభయలు గురు చెంత అని చెప్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే గట్టిగా గట్టిగా లేచిపోతుంది అని అంటున్నాడు ఇక్కడ. గట్టిగా అంటే గట్టి మాట, ఇది పొల్లు మాట కాదు. ఏది గట్టి మాట? ఆ గురువాక్కే గట్టి మాట. కాబట్టి గట్టి మాట అనేటువంటిది వాదభేదము లేనటువంటి వాక్యము, అది గురువాక్యము. కాబట్టి అటువంటి గురువాక్యము చేతనే ఎరక లేచిపోతుంది, కానీ మరి సామాన్యంగా లేచిపోదు నాయన. మరి వాదభేదము లేని గురువు అంటే ఎవరు ఇక్కడ? వాదభేదం అంటే ఏంటిది ఇక్కడ? అంటే వాదము అంటే కీచులాడుకునేటువంటిది. అంటే ఈ వాదములు అంటే మామూలుగా కీచులాడుకునేటువంటి వాళ్ళు కదా వీళ్ళందరూ. మరి వీళ్ళందరూ కీచులాడుకుంటున్నారు కదా. మరి ఇక్కడ అంటే భేదం అనేటువంటిది, ఈ భేదాలు అనేటువంటివి నానా రకములైనటువంటి భేదములు వచ్చే వీళ్ళు కీచులాడుకుంటున్నారు. కాబట్టి వాదభేద అంటే ఏంటిది ఇక్కడ అంటే వాదభేదము లేని గురువు ఎవరు ఇక్కడ అంటే వాదభేదము అంటే జడ 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 భేదము, జడ జీవ భేదము, జడేశ్వర భేదము, జీవ జీవ భేదము, జీవేశ్వర భేదము. ఈ యొక్క పంచ విధములైనటువంటి భేదములు ఈ రకములుగా ఉన్నవి. కాబట్టి ఇవి గురుముఖత తెలుసుకోవాలి. ఎన్ని భేదాలు ఇక్కడ చెప్పేటువంటి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. దైవం అంటే జడ జడ భేదము అంటే అన్ని రాళ్ళలో ఉన్నాడు కదా. ఆ రాతిలో ఉన్నాడు, ఈ రాతిలో అంటే నువ్వు చేతికి పెట్టుకున్న రాతి ఒకటే, అక్కడ నీవు దర్శించినటువంటి నల్ల రాతి అనేటువంటిది ఆ వెంకటేశ్వర స్వామి కూడా రాతే కదా. మరి ఆ రాతిలో ఉన్నటువంటి దేవుడే మరి ఈ రాతితో ఇక్కడ నీవు ఈ ఉంగరంలో పెట్టుకున్నటువంటి రాతిలో కూడా ఉన్నాడు కదా. మరి దానికి భేదము ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు అంటున్నావు కదా. అది రాతే ఇది రాతే. కాబట్టి ఈ జడ జడ భేదం అనేటువంటి దానినే ఇక్కడ వీళ్ళు నిర్ణయం చెప్తున్నారు. ఇంకా జడజీవ భేదము అంటే ఇక్కడ జీవుడు అనేటువంటి వాడు ఒక పదార్థము, జీవభావం అనేటువంటిది ఒక పదార్థము, జడభావం అనేటువంటిది ఒక పదార్థము. మరి ఈ జడభావంలో జీవభావములోనే మరి ఉన్నాడనేటువంటి చెప్పేది జడేశ్వర భావము. మరి జీవ భేదము, జీవేశ్వర భేదము, ఈ విధములుగా ఇక్కడ చెప్తూ ఇంకేమంటున్నారు. మరి ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములన్నీ కూడా వీళ్ళే కల్పిస్తుకుంటున్నారు. ఎవరు కల్పిస్తుకున్నారు? మరి మానవుడు అన్నప్పుడు ఒక్కడే కదా. ఆ పరమాత్మ స్వరూపమే అని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటున్నావో, మరి ఆ పరమాత్మ స్వరూపము నుంచి వచ్చినటువంటి నీవు మరి ఇన్ని భేదాలు ఎందుకు పెట్టుకుంటున్నావు ఇక్కడ అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములు కల్పించుకుంటున్నావు. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర వర్ణము అనేటువంటి భేదములు, వర్ణభేదాలను కలిగించుకుంటున్నావు. పంచముడు అనేటువంటి భేదము కూడా నీవే కల్పించుకుంటున్నావు. అంటే ఐదవ వాడు ఎవడి? ఐదవ వాడు అంటే ఒక బ్రాహ్మణ కన్యని శూద్రుడు అనేటువంటి వాడు ఎత్తుకొని పోయి వివాహం చేసి వాడు పిల్లల కంటే వాడిని ఏమంటారంటే పంచముడు అని చెప్పి పిలుస్తున్నారు ఇక్కడ. మరి పంచముడు అని పిలిచేటువంటి ఈ బ్రాహ్మణులు మతంగ కన్య మనస్మరామి అని ఎందుకు మళ్ళీ ధ్యానం చేస్తున్నారు? మతంగ కన్య అంటే అరుంధతే కదా. ఆ అరుంధత అనేటువంటిది మతంగ కన్య అంటే శూద్ర కన్యనే కదా. ఆ శూద్ర కన్యని మళ్ళీ ఎందుకు వీళ్ళు పూజిస్తున్నారు, పూజ చేయమని చెప్తున్నారు? చూడని అరుంధతిని చూడు అని చెప్తున్నారు కదా. లేని అరుంధతిని ఉన్నట్లు చూపెడుతున్నారు కదా. ఉన్నావు సూచనావు అని అనుకో అని చెప్తున్నారు కదా. మరి లేని దాన్ని ఇప్పుడు వీళ్ళు చూపెడుతున్నారా, ఉన్నదాన్ని అంటే లేని దానిని ఇక్కడ ఉన్నది అని భ్రమ కలిగించేటువంటి ఈ మతాంతరమైనటువంటి ఈ యొక్క వర్ణ జాతికి చెందినటువంటి ఈ బోధలన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మరి ఆ విధముగా ఈ యొక్క తనలో ఉన్నటువంటి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ మానవునిలో ఉన్నటువంటి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ మరి ఆ దేవతలకు అంటగట్టి ఈ కొట్లాటలు పెట్టుకుంటున్నారు కదా, కొట్లాటలు కల్పిస్తున్నారు కదా, ఈ భేదములన్నీ కల్పిస్తున్నారు కదా ఈ మానవులంతా. మరి వీళ్ళందరూ కూడా ఆత్మ నుండి వచ్చిన వారమే కదా అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే మరి
వర్ణ గుణశక్తి బీజ దేవతల నుండి నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు అన్నాడు కదా అక్కడ. ఆ నిర్మలమైనటువంటి స్థితి అనేటువంటి నిర్మలమైనటువంటి లక్షణముతో ఉన్నటువంటి వాని గర్భము నుంచి ఆ పరమాత్మ గర్భం నుండి మరి బహిర్గతమైనటువంటి 84 లక్షల జీవోపాధులన్నీ ఇవన్నీ కూడా ఉపాధులు ఆ నిర్మల లక్షణమే అని తెలుసుకున్నప్పుడు ఈ యొక్క మరి వర్ణాలు అన్ని ఇవన్నీ ఈ భేద వర్ణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి అంటే ఈ భేద వర్ణాలన్నింటినీ ఈ యొక్క ఆత్మ నుండి మరి ఎప్పుడైతే ఆ ఆత్మ నుండి ఆకాశము ఆకాశోద్వాయువు వాయువు అగ్ని అగ్ని పృథ్వీ అపహ అనేటువంటిది ఆ ఆత్మ నుండే కదా పంచభూతములు వచ్చినాయి. ఆ పంచభూతముల నుండే మరి ఈ మానవులందరూ వచ్చేదంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయా? మరి ఇన్ని లక్షణాలు ఎవరికి ఉన్నాయి అంటే ఈ లక్షణాలన్నీ ఇతనికే ఉన్నవి. ఆ లక్షణాలు లేనటువంటి స్థితిని కలిగించుకుంటున్నాడా? అలాంటి లక్షణములు లేనటువంటి ఆత్మస్వరూపాన్ని చూడలేని నీవు ఆ పరిపూర్ణ పరభావముని ఎలా చూడగలుగుతావు? కాబట్టి చూడలేరు. ఎవరు చూడలేరు? ఈ యొక్క లేదు లేదనుచు అందరూ వాదించినను లేకపోదు పరిపూర్ణము. కాబట్టి ఇలాంటిది వాదించేటువంటి వారందరికీ ఈ యొక్క వాద భేదములు అనేటువంటివి కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మదర్శనమే కాలేదు, మరి పరిపూర్ణ దర్శనం ఎలా అవుతుంది? కాబట్టి ఈ వాద భేదములు లేని వారిచే ఎరుకాది పాదు ఎరుక పాదు పెకలించేటి పద్ధతి నెరిగితే పోనే పోతుంది, గట్టిగా లేచిపోనే పోతుంది అని అంటున్నాడు. కాబట్టి ఈ విధముగా ఇక్కడ ఈ ఆత్మని గురుముఖత మనము ఆ ఆత్మతత్వాన్ని నిర్మల తత్వాన్ని ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని అని చెప్తున్నారు కదా. పరమాత్మ ఒకడు, జీవుడు ఒకడు, ఈశ్వరుడు ఒకడు. ఇంత ఇదంతా జడ భేదము, జడజీవ భేదము, జడేశ్వర భేదము, జీవ భేదము, జీవేశ్వర భేదము కల్పించి నానా రకములైనటువంటి వర్ణాలతో కూడుకున్నటువంటి ఒక మానవులందరూ నానా రకములైనటువంటి వాద భేదాలతో వీళ్ళు కీచులాడుకుంటున్నారు కదా నాయన. కాబట్టి నీవు వాద భేదము లేని అచల రుచి చెంత చేరి నీవు ఆ అచల రుచి చెంత ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు. కాబట్టి సృష్టికి మనకు రహితమైనటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో అది లేని ఎరుక. కాబట్టి ఆ లేని ఎరుకని నీవు మరి ఆ వాద భేదము లేని వారిచే ఎరుక ఆది పాదు పెకలించేటి పద్ధతి నెరిగితే. కాబట్టి ఈ యొక్క పరిపూర్ణ పరభయలందు మూలము గాని స్థానము గాని మూలము లేని గుర్తెరిగే శరీరము కలదోచిన శరీరము ఎలాగో అలాగే అని ఒకవేళ నీవు పాదు పెకలించినట్లయితే మరి అక్కడ పాదు ఎప్పుడైతే పెకిలిస్తావో మూలము లేదని ఎప్పుడైతే నీకు తెలియబడుతుందో మరి నీవు ఎప్పుడైతే లేకపోతున్నావో ఆ లేకపోయిన తర్వాత లేకపోయిన ఆ వెంటనే ఆ లేకపోయినటువంటి ఆ స్థితి అందే స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు స్వతసిద్ధమై ఉన్నది. కాబట్టి అది నీవు మరి వాద భేదములు లేనటువంటి అచల ఋషుల చెంత నీవు ఆ ఋషి యొక్క అనుగ్రహము గురు కరుణకు అది అచల ఋషి యొక్క కరుణకు పాత్రుడవై నీవు అది దర్శించినట్లయితే ఆ పరిపూర్ణ పరభైలను దర్శించినట్లయితే నీవు లేకపోతున్నావు అని చెప్పి కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు మరి ఎరుక శాస్త్రలతో నీవు చూసినట్లయితే ఈ జోలి ఎరుక అనేది కలజోలి కాబట్టి నాయన ఈ జోలి నీకెందుకు, ఈ జోలి విడువమని చెప్పి కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువు మనకు సందేహాన్ని నివృత్తి చేస్తూ ఈ సందేశాన్ని ఇచ్చి మనకు సందేహ నివృత్తి చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.